మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా నిరసన కార్యక్రమాలు అయితే జరుపుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. మరొక వైపు పాలకపక్షం పోలీసులను ప్రయోగించి ఇది అంత పెద్ద సక్సెస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎవరిది పైచేయి అవుతుంది? వైసీపీ అనుకున్నట్లు ఈ కార్యక్రమం విజయవంతమవుతుందా, లేదా పాలకపక్షం పోలీసులను ప్రయోగించి దీని ప్రభావం ఎక్కువ లేకుండా చేస్తారా? ఏం జరుగుతుంది అనేది డే అండ్ డేలో మనకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. అండ్ అదే సమయంలో ఇక్కడ ఈ వెన్నుపోటు దినోత్సవమా లేకుంటే పేరు ఇంకేదైనా పెట్టనియండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా? ఈ కార్యక్రమం ఏమంటారు, ఈ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం లేదు, జనానికి అవసరమా? జగన్ గారికి అవసరమా, జనానికి అవసరమా అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ అంతకు మించి జనాలకైతే అవసరం. ఒక పార్టీలు ప్రజలకు అలివిమాలిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులైనా కనీసం వాటి ఊసే లేకుండా కొన్నింటిని అమలు చేసే ఉద్దేశమే లేదు అని చెబుతూ ఉంటే ప్రజలను మోసం చేసినట్లే కదా. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మొత్తం హామీలు అమలు చేయకపోతే, ఇన్ కేస్ ఏదైనా ఒకటో రెండో అమలు చేయలేకపోతే దానికి కారణాలను జనానికి వివరించాల్సి ఉంటుంది. అలా కాకుండా సంవత్సరమైన కనీసం మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు హామీని కూడా అమలు చేయలేకపోవడం నిజంగానే ప్రజలను మోసం చేసినట్టు కదా. ప్రజలు ఇటువంటి వాటిని నిరసించొద్దా? ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలు గలం ఇప్పొద్దా? సో దట్ మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా కొన్ని గుణపాఠం కావాలి. ప్రజలు వ్యక్తం చేసే నిరసన, ప్రజలు వ్యక్తపరిచే అసంతృప్తి ఏదైతే ఉందో అది మరికొన్ని రాజకీయ పార్టీలకు చెంపదెబ్బలాగా కావాలి. ఏమంటే అవి మనం హామీలు ఇవ్వకూడదు, హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ఎగ్జిక్యూట్ చేయాలి, లేకుంటే ప్రజలు తిడతారు, ప్రజలు తిరగబడతారు, ప్రజల్లో పలుచనవుతాం అని చెప్పి రాజకీయ పార్టీలకు ఒక చాలకొడితో కొట్టినట్లు, అట్లా కొట్టినట్లు చురుగ్గా అయితే తగలాలి కదా. తగలాలి అంటే ఖచ్చితంగా ప్రజలు నిరసించాలి కదా. ఎన్ని హామీలు ఇచ్చారు? సో రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం కంటే జనాలకు కూడా కొన్ని రాజకీయ పార్టీలను దారికి దేవాలి భవిష్యత్తులో అయినా కూడా అని అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా అవసరం. లేకుంటే ఏంటి, సంవత్సరం రోజులు అధికారం వచ్చి ఏం సంక్షేమ పథకాన్ని అమలు చేశారు? అమ్మఒడి ఇచ్చారా? అది తల్లికి వందనం, రైతు భరోసా ఇచ్చారా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామన్నారు. ఏమై? ఉచిత బస్సు ఏమై? నిరుద్యోగ భృతి ఏమై? ఇన్ని ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒక నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇచ్చి సంవత్సరానికి పారిశ్రామికవేత్తలను చేస్తామన్నారు. ఏమైపోయినాయి ఇవన్నీ? ఎన్ని హామీలు ఇస్తారు? ప్రజలను మోసం చేయొచ్చాలా? ఎన్నికల కోసం ఏదో ఒకటి వాళ్ళకు మాట ఇచ్చేసి అది నిజంగానే మోసం కదా. సరే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నట్లు వెన్నుపోటు అందామా లేకుంటే ఇంకోటి అందామా, పేరు ఏదైనా పెట్టుకోండి, బట్ జనాలనైతే మిస్లీడ్ చేసినట్లే కదా, జనాలనైతే మోసం చేసినట్లే కదా. సో కనీసం రాజకీయ పార్టీలు 80-90% అయినా అమలు చేయగలుగుతామా అనే విధంగా హామీలు ఇవ్వాలి అంటే ఆ దిశగా రాజకీయ పార్టీలకు క్రమశిక్షణ నేర్పించాల్సింది ప్రజలే. మందేం పోయిందిలే, ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేద్దాం, 2000 3000 తీసుకుని ఓటేద్దామని చెప్పి అలా అనుకుంటే ఒకసారి చేసామని ఎవరైనా కనుక మిగిలిన 5 సంవత్సరాలు బాధపడాల్సే ఉంటుంది. సో మొదట చైతన్యం కావాల్సింది ప్రజలే. ఎవరు మోసపూరిత హామీలు ఇస్తున్నారు, ఎవరు హామీలు ఇస్తే ఆ హామీలు అమలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ జనాలు కూడా తెలుసుకోవాలి. అలివిమాలిని హామీలు ఇచ్చిన వాళ్ళు జనాలు నిలదీయాలి. సో దట్ అప్పుడే కదా రాజకీయ పార్టీలు కూడా కాసింత అకౌంటబిలిటీ అనేది అలవాటు అయ్యేది. సో నన్ను అడిగితే జగన్ కంటే కూడా జనానికి అవసరం. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఇచ్చిన మాటలు మీరెందుకు సంవత్సరం దాటుకుంటున్నా అమలు చేయరు అని చెప్పి అడగాల్సిన అవసరం వైసీపీ కంటే జనానికి అవసరం ఉంది.